తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది. ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఆఖరికి ఒక స్టూడెంట్కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో, ఏ విధంగా దివాలా తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా మేము తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఫిషర్మెన్కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఓకే, మార్కెట్ అదేమి డిస్కషన్లో రాలా. 19th ఎప్పుడు వెళ్తారంటున్నారు. ఇంకా దాని గురించి కూడా డిస్కషన్ ఏమి రాలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఏమండి పొలిటికల్ అంటే మినిస్టర్స్ అందరూ పొలిటీషియన్సే కదా. 8వ తారీఖు విశాఖపట్నం. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పుడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా ప్రారంభించబడుతుంది. 2,500 ఎకరాలు ఫేజ్ 1 ప్రాజెక్ట్ కాస్ట్ 1,518 కోట్ల రూపాయలు. దాంట్లో ఎన్ఐసి డిఐటి 621 కోట్లు, ఏపీఐసి 438 కోట్లు, డెట్ 459 కోట్లు, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 50,000 మందికి.